దేవుడు తన ప్రజలతోని ఎలా మాట్లాడతాడు అని ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనతో ఎట్టి విధంగా మాట్లాడుతుంటాడు. అనేక రకాలుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడంట నిత్యము. అనేక రకాలైన మార్గాల ద్వారా మనకి ఎలాగైతే చెప్తే అర్థమవుతుందో ఆ మార్గాన్ని దేవుడికి తెలుసు కాబట్టి ఆ మార్గం ఎంచుకుంటూ ఉంటాడు. మనము ఎవరి చేత చెప్తే మనం వింటామో, యాక్సెప్ట్ చేస్తామో ఆ మార్గాన్ని దేవుడు ఎంచుకుంటాడు. నిత్యము కూడా మనతో మాట్లాడుతూనే ఉంటాడంట. అది ఎలా అంటే ఒక పాట ద్వారా కావచ్చు, అది దేవుడు మనతో మాట్లాడతాడు. ఎక్కడో ఎవరో ప్లే చేస్తున్న క్రిస్టియన్ పాట మనం విన్నప్పుడు అందులో 1-2 లైన్లు మన జీవితానికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, సమాధానం ఇస్తూ ఉంటాడు. ఒక వాక్యం వింటున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇలా వాక్యం బోధిస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు మనతో మాట్లాడుతాడు. అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ మార్గాన్ని దేవుడు మాట్లాడడానికి ఎంచుకుంటూ ఉంటాడు అనమాట. మన బైబిల్లోని ఒక్క మాట చదువుకొని ముందుకెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 28 చూద్దాం ఒకసారి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభం. తర్వాత కూడా చూద్దాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ గుడ్ న్యూస్ ఏంటో అని చెప్పి ఆలోచన చేస్తాను. దూత మరియా భయపడకు, సరిపోతుంది. చదవబడిన వాక్యంలోని జాగ్రత్తగా మీరు బైబిల్ చూసినట్లయితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి ఏమంటుంది? ఆ దూత అంట లోపలికి వచ్చిందంట. మరి ఏమి ఎక్కడుంది? లోపల ఉంది. ఆ దూత లోపలికి వచ్చి అది అలా ఉండగానే మరొక వచనం చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 24 చూడండి ఒకసారి. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కన్ను వరకు ఆమెను ఎరగకుండెను. ఓకే, అలాగే 20వ వచనం కూడా చదువుదాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు ఈ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. సరిపోతుంది. దావీదు గారితోని దేవుడు మాట్లాడని ఆశపడ్డారు. ఎవరితోని? మన యేసోబు గారితోని దేవుడు మాట్లాడని ఆశపడ్డారు. మరియమ్మతోని దేవుడు మాట్లాడాడు. మరియం దగ్గరికి దూత లోపలికి వచ్చి మరియం గారితో మాట్లాడుతుంది. యేసోబు గారితోని దూత స్వప్నంలో మాట్లాడుతుంది. గమనించారా? మరియతోని దూత డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతుంది. ఏమంటుంది? నీకు ఒక మంచి వార్త, నీకు శుభం కలుగుతుంది, ఇదిగో నీకు ఒక మంచి గుడ్ న్యూస్ నేను తీసుకొచ్చాను అన్నప్పుడు అదేంటో గుడ్ న్యూస్ అని చెప్పి తొందరపడుతున్నప్పుడు జరిగిందంతా చెప్పింది. అప్పుడు మరియం తల్లి క్వశ్చన్స్ చేస్తుంది దూతని. డైరెక్ట్గా అడుగుతుంది, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు. స్వప్నం కాదు అది కళ కాదు, దర్శనం కాదు. దర్శనం అంటే నిద్రపోకుండా మేలుకోకుండా ఉన్న మధ్యలో ఉన్నాయి పరిస్థితి అనమాట, మగతగా ఉంటుంది దర్శనం. అది కూడా కాదు. మరియకి దూత డైరెక్ట్గా వచ్చేసింది, శుభం చెప్తుంది, మాట్లాడుతుంది. అప్పుడు మరియకి డౌట్ వచ్చింది, ఇది ఎలా సాధ్యమని క్వశ్చన్ వేస్తుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పింది దూత. యేసోబు గారితో ఎలా మాట్లాడింది? మరియం తల్లి యొక్క భర్త అయినా యేసోబుతో ఎలా మాట్లాడుతుందంటే స్వప్నంలో మాట్లాడుతుంది, కలలో మాట్లాడుతుంది. అంటే దేవుడు ఎన్నుకున్న మార్గం చూడండి. మరియని ఇక్కడ దేవుడు డైరెక్ట్గా మాట్లాడి ఒప్పించాలి. ఎందుకు అంటే అది చాలా పెద్ద ప్రాసెస్. అది నువ్వు కన్యకగా ఉన్నప్పుడే నీ కడుపున లోకరక్షకుడు ఉద్భవిస్తాడు
అని చెప్పి ఒక క్లారిటీగా చెప్పాలి కనుక మరియకు స్వప్నంలో మాట్లాడతలేదు, డైరెక్ట్గా దూతను పంపించాడు. మరి యోసేపు గారి దగ్గరికి డైరెక్ట్గా దూతను ఎందుకు పంపించలేదంటే, యోసేపు గారు మరియను సంరక్షించాలి కొన్ని రోజులు. ఆయనతో మాట్లాడే తీరు మారిపోయింది. దేవుడికి దూతని పంపించాడు. ఎలా పంపించాడు? కల్లో పంపించాడు. కల్లోనే పంపించినప్పుడు 24 కూడా చదివితే, యోసేపు నిద్ర మేలుకుని సరిపోతుంది. పడుకున్నప్పుడు కల్లో కనబడుతుంది దూత, క్లారిటీగా యోసేపుతో మాట్లాడుతుంది. కలలో యోసేపు తిరిగి క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. దేవుడు యోసేపుకి ఆజ్ఞాపించాడు, మరియ తల్లిని ఒప్పించాడు. మరియ తల్లి ఇది పరిస్థితి అని చెప్పి ఒప్పించాడు. ఆవిడ ఒప్పుకుంది. నీ చిత్తము చెప్పున జరుగును గాక అని చెప్పి యాక్సెప్ట్ చేసింది. యోసేపు గారు ఏం చేశారు? సంరక్షకుని కింద ఆయన ఏం చేశాడు? బాధ్యత తీసుకున్నాడు. ప్రతి వాక్యంలోని కూడా మనము కొంచెం డీప్గా ఆలోచన చేస్తే దేవుడు ఎన్నో విషయాలు మనకి నేర్పిస్తున్నాడు. ఈరోజు మనతో ఎలా మాట్లాడతాడో తెలుసండి? ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటాడు. మరియతో మాట్లాడిన దేవుడు అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా అంతే పవర్ఫుల్గా, అంతే సజీవంగా ఉన్నాడు ఇప్పుడు కూడా. తెలుసండి, ఆయన విధానాలు మార్చుకుని వచ్చాడు కానీ పవర్ ఏమీ తగ్గలేదు ఆయనకి. ఆయన నిత్యము కూడా ఒకే విధంగా ఉండేవాడు. ఆ రోజు మరియం తల్లికి మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడతాడు. కానీ మనం యాక్సెప్ట్ చేయాలి, మనం ఒప్పుకోవాలి, ఒప్పుకునే స్థితిలోకి రావాలన్నమాట. ఆ పొజిషన్లోకి రావాలి, ఆ ప్లేస్లోకి రావాలి. ఆ ప్లేస్లోకి వచ్చినప్పుడే మాత్రమే దేవుడి యొక్క మాటలు మనకి రీచ్ అవుతాయి. ఇన్నాళ్ళ మనకి టేప్ ఎరగట్టు ఉండేది, గుర్తుందా? ఇలా జరుపుకునే వాళ్ళం. మన తర్వాత చిక్ మనకి ఒకటే వచ్చేది రేడియో స్టేషన్. మళ్ళీ ఇంకొంచెం జరిపితే నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు ఆ కరెక్ట్గా పాయింట్కి రీచ్ అయినప్పుడే సిగ్నల్ అందుతాయి అన్నమాట. లేకపోతే మధ్యలో పెడితే రీసౌండ్ వస్తుంది. అలాగే మనము దేవుడు మాట్లాడుతున్నప్పుడు అందుకోవాలంటే మన పొజిషను ఎక్కడుంటే రీచ్ అవుతుందో అక్కడ ఉండాలి. అప్పుడు దేవుడి యొక్క వాయిస్ మనకి ఫ్రీక్వెన్సీ అందుతుంది అనమాట. మనం ఎక్కడెక్కడో ఉండి ఏదో ఆలోచనతో ఉండి ఏదో పని చేస్తూ ఉండి దేవుడి మీద ఆశ లేనప్పుడు దేవుడు మనతో మాట్లాడమన్నా మాట్లాడు. ఆయన సిగ్నల్స్ మనకి అనుకూలమైనగా మనం ఉండాలి ఇప్పుడు కూడా దేవుడికి. అప్పుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితంలోని దేవుడి కార్యాలు మనం చూడగలుగుతాం. క్రైస్తవుల జీవితంలోని ఎన్నో జీవితాల్లోని దేవుడి కార్యాలు చూడగలుగుతున్నారు. వారి జీవితము దేవుడి చేత నడిపింపబడుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీ జీవితంలో అలా జరిగిందా? ఒక కార్యం జరగడానికి దేవుడు రూట్ మ్యాప్ వేస్తాడంట. మరియ తల్లిని సిద్ధపరిచి యేసోబుని ప్రొటెక్షన్ కింద ఇచ్చి, మరి యేసోబు లేకపోతే మరియ తల్లిని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారా చెప్పండి? ఆ టైంలో తల్లిదండ్రులు ప్రొటెక్ట్ చేయలేరు. తెలుసండి, సమాజంలో యేసోబు సహాయం లేకపోతే, అతను సపోర్ట్ ఇవ్వకపోతే ఆ రోజు మరియ తల్లిని సమాజంలో నుంచి ప్రొటెక్ట్ చేయలేరు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా అలా జరగకూడదు, జరిగితే చంపేయాలి. తల్లిదండ్రులు ప్రొటెక్ట్ చేయలేరు. ఎప్పుడు తెలుస్తుంది? ఒక 3 నెలల వరకు తన గర్భవతి అని ఎవరికీ తెలియదు. 4వ నెల నుంచి 5వ నెల నుంచి మెల్లగా అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయగలుగుతారు? ప్రొటెక్ట్ చేయలేరు. ఏం చెప్పాలో తెలియదు. అందుకే దేవుడు ఏర్పాటు చూసారా, యేసోబుని జాయింట్ చేశాడు. చేసి ఇంకో ఊరిలో ఉన్నారు వాళ్ళు. ఏ ఊరిలో ఉన్నారు? పక్క ఊరిలో ఉన్నారు. కంచరపాలెంలో లేరు, గాజువాకలో ఉన్నారు అనుకుందాం, లేకపోతే పక్క ఊరు ఎక్కడో ఉన్నారు అనుకుందాం, సబ్బవరంలో ఉన్నారు. అక్కడ 3 నెలలు గడిచిన తర్వాత యేసోబుని సిద్ధపరిచాడు, మరియ తల్లిని సిద్ధపరిచాడు. ఇద్దరిని కలిపి ఆ ఊర్లోంచి మళ్ళీ ఎక్కడ తెచ్చాడు? కంచరపాలెం తెచ్చాడు. మరి దీన్ని ఏమంటారు? దేవుడి యొక్క ప్రణాళిక అంటారా అనరా? అక్కడ మరి తెలిసిపోకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కదా. వీళ్ళిద్దరు భార్యాభర్తలు అనుకుంటారు సమాజం. ఇక్కడ ఎవరు కూడా నిందించడానికి అవకాశం లేదు. అక్కడే ఉండిపోతే ఎందుకు ఈ యొక్క మార్పు ఎందుకు చేశాడంటే, తను గర్భం దాల్చిందన్న డౌట్ వచ్చే టైంకి ఈ కంచరపాలెంలో ఉన్న రాజుకి ప్రజాసంఖ్య రాయాలని ఉద్దేశం పుట్టింది. చూసారు ఎలా ఉందో ప్రణాళిక. ఒకే మాట చెప్పాడు, ఏ ఊరు ఆ ఊరికి వచ్చేయండి, నేను ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటాను,
సొంత ఊరికి వెళ్ళిపోయినాను కానీ కంచరపాలెం వచ్చేసారు. ఎక్కడి నుంచి? గాజువాక నుంచి. అప్పుడు వీరికి ఎవరికి తెలియదు కదా, ఇంకెవరికి తెలియదు. చూసారో దేవుడి ప్రణాళిక ఎలా ఉంటుందో. అలాగే మన జీవితంలోని ఈరోజు మనం ఎలా ఉన్నామంటే కాస్త వెనక్కి ఆలోచన చేస్తే ఏదో ఒక టైంలో దేవుడి యొక్క ప్రణాళిక మన జీవితంలో జరిగిందో లేదో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇప్పటివరకు ఏం జరగలేదు, అంతా మన సిద్ధాంతం ప్రకారం వచ్చాం. ఇప్పుడైనా సరే మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు మన జీవితంలోని ఒక ప్లాన్ వేసి ప్రణాళిక వేసి మనకు మార్గం సిద్ధం చేస్తూ ఉంటే మనం నిజంగా అదృష్టవంతులం. అవునంటారు కదంటారు. ఎందుకు అదృష్టవంతులు అంటే మనల్ని దేవుడు పట్టించుకున్నాడు, మనల్ని దేవుడు గుర్తించాడు, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి తన చిత్తం అనుకూలంగా మనల్ని నడిపిస్తున్నాడు, మనకు మార్గము సరళం చేస్తున్నాడు, మనకు రూట్ మ్యాప్ వేస్తున్నాడు, మన కోసం ప్రణాళిక వేస్తున్నాడు. అందుకే దేవుడు వాక్యంలో మాట చెప్తున్నాడు. దేవుడు అంట ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ప్రణాళిక కలిగి ఉన్నాడంట. కానీ మనిషి ఏమో అందుబాటులో ఉండట్లేదు. ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఇంకా పాత జీవితంలోనే ఇంకా అక్కడే ఉండిపోతున్నాడు. కానీ అనుకూలమైన స్థితి ఏంటంటే దేవుడికి అందుబాటులోకి రావాలి, దేవుడి చేతి కిందకి రావాలి. అప్పుడు అనుకూలమైన జీవితం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు తన జీవితంలోని ఏం చేస్తాడు? దేవుడు ఒక ప్లాన్ వేస్తాడు, ఒక ప్రణాళిక వేస్తాడు, ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తాడు. ఆ రూట్ మ్యాప్లో ఎవరైతే నడుస్తున్నారో వారు నిజంగా ధన్యులు. వారిని దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. మన జీవితం కోసం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. కొన్ని మార్పులు మంచిని సూచిస్తూ ఉంటాయి. మన జీవితంలో కలిగిన కొన్ని ఒడిదుడుకులు ఒక మంచికి దారి తీస్తూ ఉంటాయి. అప్పుడు మంచి జరిగితే మనం అనుకోవాలి, ఏమనుకోవాలో తెలుసండి? దేవుడు నా జీవితంలోని ఎన్నో కష్ట నష్టాల తర్వాత మంచి చూపించాడంటే దేవుడు నన్ను పట్టించుకున్నాడు, దేవుడు నన్ను గుర్తించాడు, దేవుడు నా కోసం టేక్ కేర్ చేశాడు, కేర్ తీసుకున్నాడు. కేర్ తీసుకుని ఏదో ఒకటి చేసి మన జీవితంలోని ఒక గమ్యానికి చేరుస్తున్నాడు అని చెప్పి మనం ఎప్పుడు కూడా సంతోషపడాలి. అది కష్టమో నష్టమో ఇబ్బందో ఒక గమ్యము దేవుడి చేత జరుగుతుంది ఇదంతా అని అర్థమైన రోజున మనం నిజంగా సంతోషించాలి. ఎందుకంటే మనకు నిత్య జీవం ఉంటేనే దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. గ్రేట్ తెలుసా? నిత్య జీవం మన కోసం ఏర్పాటు చేయబడింది అంటేనే మన జీవితంలో దేవుడి కార్యాలు జరుగుతాయి, లేకపోతే సాతాను కార్యాలు జరుగుతాయి. సాతాను కూడా ప్లాన్ వేస్తాడు, సాతాను కూడా ప్లాన్లు వేస్తాడు తెలుసా? సాతాను కూడా ప్రణాళిక కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తి జీవితంలోని ఒక మంచి వ్యక్తి జీవితంలోని ఒక చాలా జాగ్రత్తగా ప్లాన్ వేసి వాడిని ఏం చేస్తాడు? ఎక్కడో చోట పడేస్తాడు. ఆడు దేనికి లొంగుతాడో చూసి ఆ మార్గాలు సిద్ధం చేస్తుంటాడు సాతాను గడు. ఆ వ్యక్తుల్ని పరిచయం చేస్తుంటాడు సాతాను గడు. ఎక్కడెక్కడో ఉంటారు వ్యక్తులు, వీడు దీనికే లొంగుతాడు, ఈ వ్యసనానికే లొంగుతాడంటే ఆ వ్యక్తులను తీసుకొచ్చి ఆ టెంపోని తీసుకొచ్చి మ్యాచ్ చేస్తుంటాడు. అప్పుడు బొట్టులో పడిపోతుంటారు మనుషులందరూ. అదే దేవుడి చేత మనం నడిపింపబడుతున్నాం అనుకోండి, మన మార్గాలు వేరేగా ఉంటాయి. మన జీవితాన్ని దేవుడు సరిచేస్తూ ఉంటాడు, దిద్దుతూ ఉంటాడు. ఒక అందమైన రూపం రప్పించడం కోసం ఎంతో ప్రయాసపడుతుంటాడు దేవుడు. ఆ రోజు మరియమ్మ తల్లికి జరిగింది కూడా అదే. ఆ చిన్న ఆ బాబుని సంరక్షించడానికి దేవుడు ఎంతగానో ప్రయత్నం చేశాడు తెలుసా? సమాజంలోంచి, కుటుంబంలోంచి, అందరిలోంచి కూడా జాగ్రత్తగా ప్రొటెక్షన్ చేయడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాగే యేసయ్యకి దేవుడు ఎంతో ప్రయారిటీ ఇచ్చాడు, నెంబర్ 1 ప్రయారిటీ ఇచ్చాడు. ఇప్పుడు యేసయ్య సురక్షితంగా ఎక్కడున్నాడండి? పరలోకంలో మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన సర్వాధికారి అని దేవుడు అయిపోయాడు. ఇప్పుడు దేవుడి యొక్క ఆలోచన, యెహోవా తండ్రి యొక్క ఆలోచన, యేసుక్రీస్తు ఆలోచన, పరిశుద్ధాత్మ ఆలోచన ఎవరి కోసమో తెలుసా? ఇప్పుడు మన కోసమే. మనం ఇంక పరుగు పందులో ఉన్నాం. ఇప్పుడు మన కోసం ప్లాన్ చేయాలి. యేసయ్య కోసం ప్లాన్ చేశాడు, చక్కగా చేశాడు, డిజైన్ పర్ఫెక్ట్గా చేశాడు. ఆ యేసయ్య జన్మ దిన సందర్భంలోని ఎంతోమంది చిన్నపిల్లల్ని 2 సంవత్సరాల లోపు చిన్నపిల్లల్ని చంపేశారు. కానీ వాళ్ళందరికీ దేవుడు పరలోకం ఇస్తాడు, చిన్నపిల్లలందరికీ. ఎందుకంటే పాపం ఏమీ తెలియలేని చిన్నపిల్లలు పరలోకంలోని ఆత్మస్వరూపంగా ఉంటారు. మనం బాధపడకూడదు. ఈ లోక సంబంధంగా మనకు నొప్పి అనిపించినా, బాధ అనిపించినా వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? పరలోకాన్ని ఇస్తాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో ప్రణాళిక కిందకి రావాలి ఖచ్చితంగా. దేవుడు మనల్ని పట్టించుకునే పొజిషన్లోకి మనం రావాలి, ఖచ్చితంగా రావాలి. దేవుడు మనల్ని అందుకునే ఫ్రీక్వెన్సీలోకి మనం నిలబడాలి. ఏటో ఒకటి ఏదో ఒక మార్పు చేసుకుంటూ మైండ్లోని ఆ ఫ్రీక్వెన్సీని అందుకునే స్టేజ్లోకి మనం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యి ఏం చేస్తాడు?
మన మార్గాల్లోకి ఆయన ఎంటర్ అవుతాడు. మన మార్గాలు మనం ఎలాగెళ్దాం అనుకుంటే అలా కాదని చెప్పి ఎలా తిప్పుతాడు, మనం ఎలాగెళ్దాం అనుకుంటే ఇలా కాదని ఎలా తిప్పుతాడు. ఏదో ఒకలాగా తిప్పి ఆయన చేరుకునేటట్టు, మనశ్శాంతిగా ఉండేటట్టు, అన్నీ సమకూరేటట్టే ఏర్పాటు చేస్తాడు దేవుడు. అదే గొప్ప విషయం. దేవుడు నమ్ముకుంటే అన్నీ కలుగుతాయి, అన్నీ దొరుకుతాయి. ఎలాగా? ఒక మంచి న్యాయమైన పద్ధతిలో అన్నీ కూడా సమకూరుస్తాడు దేవుడు. అన్యాయమైన పద్ధతిలో కాదు. దేవుడు మంచి దేవుడు కాబట్టి మనకు అన్నీ కూడా మంచి చేయాలనుకుంటాడా, చెడు చేయాలనుకుంటాడా? చెప్పండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు నా జీవితంలో చెడు చేశాడని చెప్పడానికి అవకాశం లేదు. చెడు జరిగినా సరే, మన జీవితంలో చెడు జరిగినా సరే ఇది దేవుడు చేసుంటాడు అని అనుమానించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మంచి దేవుడిలోని చెడు లక్షణం ఏమీ లేదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. చెడు లక్షణము ఏమీ లేదు ఆయనలోని, చీకటి ఏమీ లేదు, చెడు చేసే ఉద్దేశం అస్సలా లేదు. మనకెప్పుడు చెడు చేయడు. మరి చెడు జరుగుతూ ఉంటుంది కదా అనే ఒక అనుమానం వస్తుంది. ఆ చెడుకి కారణము ఒకటి, మనము తప్పు త్రోవలో వెళ్ళడము. రెండు, సాతానుగాడు మనల్ని ఉచ్చులో వేసి బిగించడం అనమాట. ఈ రెండు రకాలే. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనిషికి అంట అన్యాయం చేయడంట. అసలు ఆయన అన్యాయం చేయడం ఆయనకి రాదు కూడా. బాగా చెప్పాలంటే ఆయనకి చేత కానీ ఏదైనా పని ఉంది అంటే అది ఏ మనుష్యుడికి కూడా అన్యాయం చేయడం ఆయనకి చేత అవ్వదు. ఆయన ట్రై చేసినా సరే ఆయన వైపు నుంచి మిస్టేక్ రాదు. మీకు అర్థమవుతుందా? ఆయన చేతులు బంధింపబడి ఉంటాయి. ఎప్పుడు తెలుసా? అంతే. ఏం జరిగినా ఆయన వైపు నుంచి ఎంత ట్రై చేసినా ఆయన తప్పు చేయడు. అంతే. ఆయన అలా డిజైన్ చేయబడ్డాడు. ఆయన తాలూకా స్ట్రక్చర్ అలాగుంది. ఆయన ఇప్పుడు తప్పు చేయడు. ఏ మనిషిని కూడా ఇబ్బంది పట్టే నేచర్ ఆయనకు ఉండదు. ఆయన అనుకున్నా సరే ఎవరిని కూడా ఇది చేయడు. ఒక్కొక్కరిని దేవుడు ఆయుష్ అవ్వకముందే ముందు తీసేస్తుంటాడు దేవుడు. అప్పుడు కూడానే ఆయన చేసేది న్యాయమే. తెలుసా? ఒక్కొక్కరిని దేవుడు శిక్షిస్తాడు. నిజంగానే దేవుడు శిక్షిస్తాడు. అప్పుడు కూడా ఆయన చేసేది న్యాయమే. అందులోని కూడా న్యాయం ఉంటుంది. ఒక వ్యక్తిని తీసేయడంలో కూడా న్యాయం ఉంటుంది. తెలుసా? అందుకే ఎట్టి విధంగా మనం ట్రై చేసినా దేవుడి వైపు నుంచి ఒక్క చిన్న మిస్టేక్ ఉంటుందని మనము భ్రమించకూడదు, ఆలోచన కలిగి ఉండకూడదు. ఏది జరిగినా సరే అది దేవుడి వైపు నుంచి మనకి నెగిటివ్ వచ్చే పరిస్థితి లేనే లేదు. ఒకటి, మనము మార్గము మార్చుకున్నాము, లేదంటే సాతాను మనకి ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పి మనం ఎప్పుడు కూడా అనుకోవాలి. అలాగా మన జీవితంలో దేవుడి యొక్క ప్రణాళిక జరుగుతుంది లేదని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆశ పెట్టుకోవాలంట. అలా ఆశ కలిగి ఉన్న జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఓకే, ఇంతవరకు ఏది జరగలేదు మన జీవితంలోని, నార్మల్ జీవితం అయిపోయింది. ప్రభువా, నా జీవితంలోనే నీ యొక్క ప్రణాళిక ఏంటి జరిగించు అని ప్రార్థన చేస్తే అప్పుడు మనము దేవుడి ప్రణాళికలోకి మనం వచ్చేస్తాం. అప్పుడు మన జీవితంలోని ఎన్నో కొత్త కొత్త మార్పులు జరుగుతూ ఉంటాయి. స్పెషల్గా ఉంటాయి మార్పులు. అప్పుడు మీరు గ్రహించండి, ఏదో జరుగుతుంది నా జీవితంలోని, దేవుడి యొక్క ప్రణాళికలోకి నేను వస్తున్నాను. అంటే తప్పులో నడుస్తున్నప్పుడు మార్పులు జరగడం కాదు, నువ్వు కాస్త నిలబడినప్పుడు, నిదానించుకున్నప్పుడు జరిగే మార్పుల వల్ల దేవుడి ప్రణాళిక నెరవేరుతుంది. అంతేకాని మనం తప్పులో వెళ్తున్నప్పుడు జరిగే మార్పులకి దేవుడికి సంబంధము లేదు. విడిచిపెట్టేస్తాడు కొన్ని రోజులు. తిరుగుతావా, తిరుగు 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 అంటాడు. తిరిగి 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 అంత తిరిగి అలసిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఈ అలుపులోని నీ ప్రాణం పోయిందంటే అది దేవుడికి సంబంధం లేదు, ఆ దేవుడికి చిత్తము కాదు. అలాగా తప్పులోనే చనిపోవాలని, పాపంలోనే చనిపోవాలని దేవుడు ఎప్పుడూ ఆశపడ్డాడు. అలాగైతే పైనుంచి వచ్చి ఎంత కష్టపడి మన కోసం ప్రాణం పెట్టవలసిన అవసరము లేదు కదా. ఎలా పాపం చేసుకుంటే చేసుకోండి, మీరు అందరూ అక్కడే చచ్చిపోండి, నరకం వెళ్ళిపోండి, నాకు ఏ సంబంధం లేదు అనేద్దుడు దేవుడు. అలాగంటలేదు. పాపంలో ఏ వ్యక్తి మరణించడం ఆయనకి ఇష్టం లేదు. పాపంలో జీవించినంత కాలము దాని నుంచి వచ్చేది ఏది కూడా సంతోషం కాదు అని ప్రతి మనిషికి తెలుసు. మళ్ళీ ఎంత తాగినా సరే ఆడికి మళ్ళీ ఇంకో రోజు తాగుతున్నాడంటే నిన్న తాగిన దాంట్లో ఆడికి సంతృప్తి లేదు కదా. ఆడు ఫుల్ఫిల్ అవుదామని ట్రై చేస్తున్నాడు. రోజు తాగి 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 ఎక్కడ ఆడికి సంతోషం లేదు. ఏది తీసుకున్నా ఏ పాపంలో కూడా హృదయము సంతోషము పడదు, ఆ తృప్తి కలగదు, ఆ నిరాశ అలాగే ఉండిపోద్ది. ఏ వ్యసనములో కూడా సంతృప్తి అనేది లేదు. అందుకే వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారు. ఇంకా వస్తుందేమో డోస్ పెంచుకుంటే వెళ్తారు, వస్తుందేమో. ఏం రాదు. కానీ దేవుళ్ళో సంతృప్తి దొరుకుతుంది మనకి. తెలుసండి, దేవుళ్ళో ఆనందం దొరుకుతుంది, దేవుళ్ళో సంతోషం దొరుకుతుంది. దేవుడు మనకు అర్థమైతే
మన జీవితము ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. దేవుడు మనం యాక్సెప్ట్ చేస్తే అదే నిజమైన క్రిస్మస్. దేవుడు మన హృదయంలో పుడితే చాలా ఆనందంగా ఉంటుంది. మనకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఈ లోకం గురించి అన్ని విషయాలు తెలిసిపోతుంటాయి. ఈ లోక సంబంధంగా ఉన్న విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతుంటాయి. అప్పుడు మన జీవితము దేవుడి కోసము బ్రతకాలి నిర్ణయించుకుని ఉంటాం. అప్పుడు జీవితాన్ని దేవుడు మెరుగైన దశలోకి మారుస్తూ ఉంటాడు, మెరుగైన స్థితిలోకి మారుస్తుంటాడు. అన్ని విధాలుగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, గౌరవపరంగా అన్ని విషయాల్లో కూడా మనల్ని పైకి తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి చిత్తమై ఉంది. అటువంటి దేవుడి చిత్తంలో మన కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఉండాలి. ఎవరో తప్పిపోకూడదు, అందరూ కలిసి ఉండాలి. అందరి జీవితాల్లో కూడా దేవుని చిత్తం నెరవేరి అందరూ కూడా దేవుడి కోసం బ్రతకాలన్నది దేవుడి ఆశ. అలాగే ఎవరైతే మీకు బోధిస్తున్నారో పాస్టర్ గారు వాళ్ళ కుటుంబం యొక్క ఆశ ఏంటో తెలుసండి, అందరూ కూడా దేవుని చిత్తంలో ఉండాలి, దేవుడి కోసం బ్రతకాలి. అందరూ మంచోళ్ళు అయిపోతే భలే ఉంటుంది కదా. అది ఎప్పుడు జరిగిందంటే మొదటి తరంలోని అలా జరిగింది. వాళ్ళ హృదయాలన్నీ మారిపోయినాయి. విశ్వాసులందరూ కూడా ఒకే మార్గంలోకి వచ్చేసారంట. వచ్చేసి ఆస్తులన్నీ నమ్మేసి దేవుని సన్నిధిని అందరం కలిపి చక్కగా ఉందామని అని చెప్పి నిర్ణయం తీసుకున్నారంట. అలాంటి నిర్ణయం మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన ఎవరో తీసుకోవట్లేదు. ఆస్తులన్నీ నమ్మేసి దేవుడికి ఇవ్వగలుగుతారా? అమ్మో, చాలా కష్టం. పరలోకం వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి, కానీ ఆస్తులు మాత్రం ఎవరు? అన్ని ఆస్తులు ఉండాలి. అన్నీ జరిగిపోవాలంటే ఎలాగవుతుంది చెప్పండి? మనసు మారదు, ఆస్తులు కరగవు. పరలోకం వచ్చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే చెప్పి మీ ఆస్తులు అమ్మని చెప్పట్లేదు, ఇవ్వమని చెప్పట్లేదు, కానీ అలా జరిగిన సందర్భం. ఇప్పుడు మనం మనసు మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మన జీవితాలని ఫుల్ఫిల్ చేస్తాడు. మన జీవితంలో కూడా ప్రణాళిక వేసి మన మార్గాల్ని సరళం చేసి మన మార్గాల్ని సరిచేస్తాడు. సరిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది మన జీవితంలో దేవుడు ప్రమేయం కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు, జరుగుతుంది, నెరవేరుతుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. అలా తెలుసుకున్న రోజున మనం నిజంగా ఆనందించాలి, సంతోషించాలి, గంతులు వేయాలి. ఆనందం చాలా బాగుంటుంది. ఎక్కడ దొరకలేని ఆనందం దేవుళ్ళో దొరుకుతుంది. పాటలు పాడుతూ ఉంటే వచ్చే ఆనందం వేరు. వాక్యం వింటూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా వినాలన్న ఆశ పుడతా చూసారా? ఆ స్టేజ్ దేవుడికి నచ్చుతుంది. ఆ స్టేజ్ ఎంతమందిలో ఉంటుంది? ఎప్పుడు ముగించేస్తారా అని చూసి క్రైస్తవులు బోళ్ళు మంది ఉంటారు అన్ని చర్చిల్లో కూడా. ఎప్పుడు ముగించేస్తారా? అలా కాదు. వాక్యం నుంచి ఇంకేదైనా వినాలి, వాక్యం ఇంకా వినాలని ఆశ ఉంటుంది చూసారా? ఆ ఆశ అంట ఆ ప్రాణాన్ని తృప్తిపరచలేని దేవుడు. అందరినీ కాదు, ఆ ప్రాణం, ఆశగల ప్రాణం అంటే ఏది? లోకం మీద ఉన్న ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తారంటే నువ్వు అన్నీ కోరేసుకుంటావు, తృప్తి ఏం రాదు నీకు. అలా కాదు. దేవుడు వాక్యం మీద, దేవుడి కోసం బ్రతుకు మీద ఉన్న ఆశ, ఆ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ తృప్తి ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇవ్వలేరు. ఏ వస్తువు కానీ, ఏ ధనం కానీ, ఏ యొక్క వ్యసనం కానీ ఆ తృప్తిని ఇవ్వలేకపోయింది. ఎంతోమంది మనుషులు ట్రై చేశారు, ఇవ్వలేకపోయారు. దేవుళ్ళో దొరుకుతుంది. ఈ లోకంలోని తృప్తి దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది, పరలోకం గ్యారంటీగా వస్తుంది మనకి. ఆ దిశగా మనము మార్గాల వైపు అడుగులేద్దాము. ఆ ఫ్రీక్వెన్సీని మనము అందుకోవాలి. దేవుడి యొక్క ఫ్రీక్వెన్సీని అందుకుంటే మన జీవితము ఏమైపోతుంది తెలుసా? బంగారం అయిపోతుంది. బంగారు బాటలు అయిపోతాయి మన జీవితం. బంగారు బాటలు అంటే ఆ ధనము వచ్చేసిన కాదు, హృదయం నిండా ఆనందం, సంతోషం ఉంటుందండి. హృదయం నిండా ఆనందం, సంతోషంగా ఉంటుంది. పెద్ద ప్యాలెస్లోనే భార్యాభర్తలు ఎడముఖం పెడముఖం కూర్చుని, పనులు వచ్చి వంట చేసేసి ఎడముఖం పెడముఖం కూర్చుని ఇద్దరికి మనస్పర్ధలు వచ్చేస్తాయి. అటు ఇటు కూర్చున్నాం. వాళ్ళు కారులోని వెళ్తున్నారంట సీరియస్గా. అలా ఆయనేమో డ్రైవ్ చేస్తున్నాడు, ఈవిడేమో పట్టించుకోకుండా సీరియస్గా వెళ్ళిపోతుంది. ఆ పక్కన ఒక డొక్కు స్కూటర్లోని సేమ్ అదే ఏజు, అన్ని సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళు నవ్వుకుంటూ సరదాగా భుజం మీద చేసుకుని చాలా ఆనందంగా వెళ్తున్నారట. స్కూటర్ వాల్యూ 10,000 20,000 ఉంటుంది అంతే. పొగొచ్చేస్తుంది, అస్సలు బాగలేదు. చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరి జీవితం బాగుంది చెప్పండి? చూసిన వాళ్ళు కారులో వెళ్ళాలనుకుంటారు, కానీ మనస్సు ఏం బాగుంది అక్కడ? మనము ఎంత డబ్బు ఉన్నదన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ మనము ఎలాగ ఉన్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. మనం సంతోషంగా ఉంటే అది డబ్బు ఇవ్వలేని సంతోషం మనం కలిగి ఉండాలి, ఆనందం కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి. సంతోషము ఆనందం ఎక్కడ వస్తుందంటే దేవుడే ఇస్తాడు మనకి. అది హృదయంలో పుడుతుందంట, వస్తువు మనకి ఇవ్వదంట. మనం భ్రమిస్తుంటాం, ఒక వస్తువు మనల్ని సంతోషపరుస్తుంది, ఒక డబ్బు మనల్ని సంతోషపరుస్తుంది, ఒక బంగారం కొంటే మనకు సంతోషం వస్తుంది. వస్తువు మనకి ఎప్పుడు సంతోషాన్ని క్రియేట్ చేయలేదు. అది తాత్కాలికమైనది, అది పోతే మళ్ళీ సంతోషం పోతుంది. వస్తువు మీద డిపెండ్ అవ్వకూడదు. సంతోషం అనేది అది
మనిషిలో జరిగే ఒక ప్రక్రియ అనమాట. సంతోషం కానీ దుఃఖం కానీ మనిషిలో జరిగే ఒక క్రియ. అది దేవుడు ఊరికనే ఇస్తుంటాడు మనకి. దేవుడు మనకు ఆనందం ఉంటే బయట నుంచి వస్తువు ద్వారా కాదు, దేవుడు లోపలే మనకు ఆనందాన్ని ఇస్తుంటాడు. అది మనిషిలో జరుగుతుంటుంది. అది మనిషిలో జరిగి మనల్ని ఆనందపరుస్తుంటుంది. బయట ఏది ఉన్నా ఏది లేకపోయినా వస్తువులు కొనుక్కున్న వారికన్నా మనం ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాం, ఆనందించగలుగుతాం. ఎందుకంటే అది లోన జరుగుతుంది, అంతే కదండి. వస్తువు ఉన్నది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మన హృదయం, మన మైండ్లోని ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. ఒక వస్తువు కొనుక్కుంటే, కొత్త ఫోన్ కొనుక్కుంటే నాది కొత్త ఫోను అని చెప్పి ఉన్న ఫీలింగు మన మైండ్లోని కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల మనకి హ్యాపీనెస్ వస్తుంది. మనం అనుకుంటాం వస్తువులో ఉంది అనుకుంటాం, కానీ మనం వస్తువు వచ్చే వరకు కూడా ఆ కెమికల్ రిలీజ్ చేసుకోవట్లేదు మనం. మీకు అర్థమైందా? ఆ కెమికల్ లోపడే ఉంటుంది. వస్తువు వచ్చిన తర్వాత మాత్రం మనం ఏం చేస్తాం, కెమికల్ రిలీజ్ చేసుకుంటాం. అది ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. బంగారం కొనుక్కుంటే బంగారం వచ్చినప్పుడు నువ్వు ఆనందిస్తావు. అర్థమవుతుందండి? సంతోషం మనమే జనరేట్ చేసుకోగలుగుతాం. అదేమీ బయట నుంచి వచ్చేది కాదు. సంతోషం వస్తువు మనకి ఇవ్వదు. వస్తువుకి ప్రాణం లేదు. అది మనకి ఎలాగిస్తుంది? ఒకటి వచ్చింది అనే ఫీలింగు మనలో మనకి ఆనందాన్ని ఇస్తుంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఫోన్ ఉన్న వాళ్ళకి కలిగే కెమికల్ రియాక్షన్ 10% అయితే ఫోన్ లేకపోయినా సరే నీకు 100% సంతృప్తి ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఎలాగిస్తాడు? లోపల జనరేట్ చేస్తాడు దేవుడు. ఆ కెమికల్ రియాక్షన్ లోపల ఇస్తాడు. ఆనందం అది పొంగుతూ ఉంటుంది. అది వస్తువులు ఇచ్చేదేం కాదు. ఆ దేవుడు లోపల మనకి జనరేట్ చేస్తూ ఉంటాడు ఆనందాన్ని, సంతృప్తిని. అందువల్ల ఏది ఉన్నా ఏది లేకపోయినా మనకు ఆనందం పొంగుతూ ఉంటుంది లోపల. ఎందుకంటే మనలోని కెమికల్ రియాక్షన్ అలా జరుగుతుంటుంది మైండ్లో. అది ఎంతో ఎంజాయ్మెంట్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు మన దగ్గర 4 ఫోన్లు ఉన్నా సరే దాని మీద ఏం డిపెండ్ అవ్వము మనం. ఆ ఫోన్ మనకి ఇస్తుంది అనుకోము, దేవుడు మనకి ఇస్తాడు ఆనందం అనుకుంటాం. డబ్బు మీద డిపెండ్ అవ్వము. అలాగని చెప్పి డబ్బు ఉండదు అని చెప్పట్లేదు. క్రైస్తవుల్లో ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు తెలుసండి. పాస్టర్లో ఎంతోమంది కోట్లు కలిగిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసుల్లో కూడా కోటీశ్వరులు ఉన్నారు తెలుసండి. డబ్బుని అసలు మనం పట్టించుకోకూడదు. డబ్బు వస్తూనే ఉంటుంది, పట్టించుకోకూడదు. దాని మీద ఆశ పెట్టుకోకూడదు. అది వచ్చినప్పుడు మనం కెమికల్ రియాక్షన్ చేసుకోవడం కాదు, అది ఉన్నా లేకపోయినా దేవుడి మీద ఆశ పెడుతుంటే దేవుడు ఆనందం ఆ లోపల జనరేట్ చేస్తూనే ఉంటాడు. డబ్బు అప్పుడు మనం అసలు పట్టించుకోము. నిండా డబ్బు ఉన్నా సరే మనకు సంబంధం లేదు. అది ఉందని చెప్పి మనకి భరోసా రాదు. డబ్బు మీద మనకి భరోసా పెట్టుకోకూడదు, వస్తువు మీద భరోసా పెట్టుకోకూడదు. దేవుడు ఉన్నాడని ధైర్యము అది మనకు కలిగి ఉండాలి. వస్తువు ఉన్నదని చెప్పి ఆనందించడం కాదు, దేవుడు ఉన్న ఆనందము అది మనకి లోపల ఎంతో ఎంజాయ్మెంట్ని ఇస్తూ ఉంటుంది. అలాగే మనం ఎప్పుడు కూడా దేవుళ్ళు నిత్యము ఆనందంగా ఉండగలుగుతాం. ఆ విషయం మనకు తెలిస్తే నిత్యము కూడా మనల్ని మనం ఆనందంగా ఉంచుకోగలుగుతాం. అటువంటి మంచి దీవుళ్ళు మీ అందరికీ కూడా దేవుడు ఇచ్చేలాగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.